బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుక పొత్తు కోసమా? 6 రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకే ప్రణాళిక అంటూ 2 పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్ వస్తుందట, వలసలకు బ్రేక్ పడుతుందట. సో దోస్తీపై కమలనాథుల్లో భిన్నాభిప్రాయం, ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన అంటూ బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటుందా? వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటుందా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమైనా? డీల్ కుదిరితే కాంగ్రెస్ లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటుందా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కుపోకుండా చూసుకోవచ్చా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చు అన్నది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సహకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తోందని చెప్పి పూర్తిగా ఈ వార్త నిజంగా వాస్తవమైన వార్తని ఎందుకోసం అంటున్నా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇట్లనే గనక కంటిన్యూ అయితే పూర్తిగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లోకి చేరిపోతే ఇవాళ కూడా ఒక 6 ఉన్నారు సిద్ధం, మరో 6 పక్కనే ఉంది వార్త. అది నెక్స్ట్ వార్త అదే. సో ఆ కొద్దిమంది కూడా ఎమ్మెల్యేలు చేజార్చుకుంటే భవిష్యత్తులో పార్టీ పూర్తిగా బలహీనం అయిపోతుంది, భవిష్యత్తులో మళ్ళా పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదు. సో అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీళ్ళకున్న ఏకైక అవకాశం మార్గం ఏంటిదంటే చక్కగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం. పొత్తు అంటే యాక్చువల్గా ఎంపీ ఎలక్షన్స్ ముందే పెట్టుకుంటే అయిపోయేది, కానీ అందుకే అంటున్నారు అప్పుడు పొత్తు చిగురించకుండా ఇవాళ చిగురుస్తోంది అంటే ఇప్పుడైనా సరే భవిష్యత్తులో ఈ మాత్రమైనా కాపాడుకునే ప్రయత్నం. సో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉంటే ఇవాళ అక్కడ మిగిలే 10 మంది 15 మంది ఎమ్మెల్యేలతోనూ ప్రధాన ప్రతిపక్ష హోదాకి కాపాడుకునే అవకాశం ఉంటది. సో బీజేపీతో వెళ్తే కనీసం ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి బయటపడొచ్చు, కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో ఏమైనా వీళ్ళ తప్పులున్నాయని తెలిస్తే అక్కడ బయటపడొచ్చు. చివరికి కవితకి 3-4 నెలల నుంచి జైల్లో ఉంది కాబట్టి ఆమె తిహార్ జైలు నుంచి బయటకు వస్తుంది, బెయిల్ వస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. అంటే ఆ ఇంట్రెస్ట్లను బట్టి వాళ్ళు ఆలోచిస్తున్న అవకాశం ఏంటిదంటే ఒక్కసారి కనుక ఈ స్టెప్ తీసుకుంటే ఇవాళ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. 1 స్టెప్ సొల్యూషన్ అంటారు చూసిరా, 1 స్టెప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు అన్ని సమస్యలకి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, చక్కగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీతో కలిసిపోవడం లేదా విలీనం చేసుకోవడం. అదే వార్త ఇది. వాళ్ళతో విలీనం జరిగితే పూర్తిగా అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఒకే ఒక్క దానికి తప్ప. అదేంటంటే ఆయనకి ఇష్టం లేని పని ఆ ఒక్క దాని దగ్గర కనుక వాళ్ళు ఊరుకుంటే ఇంకా అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు, అంత బ్రహ్మాండంగా ఉండొచ్చు అని చెప్పి అందుకోసమే కేసీఆర్ వెళ్లకుండా కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి కొంత రహస్య మంత్రాలు చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. వార్తలతో పాటు అందులో కొంత నిజం కూడా ఉందని చెప్పి అంటా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా బీఆర్ఎస్ కు లోక్సభ ఒక్క ఎంపీ లేకపోయినా పొత్తుల అవసరం లేకపోయినా కారు కమలం పార్టీల మధ్య ఏదో ఒక రూపంలో దోస్తీ కుదురుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. అయితే పొత్తులు విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం అనే చర్చలు ఎలా ఉన్నా విలీనంతో తొందరగానే ఈ 2 పార్టీల మధ్య ఈక్వేషన్లు మారొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న 4.5 ఏళ్ల పాటు పార్టీని నడిపించడంలో చిక్కులను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని గులాబీ లీడర్ల అభిప్రాయం అంటూ పూర్తిగా అందరూ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇంకా మనకున్న ఒకే ఒక్క అవకాశం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ తో ఆ పరిస్థితి ఉండదు, కాంగ్రెస్ తో కలిసి నడిచే పరిస్థితి ఉండనప్పుడు మిగిలింది ఒక ఆల్టర్నేట్ బీజేపీ. ఒకవేళ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఇక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యేను గుంజుకున్నట్టు పూర్తిగా పార్టీని బలహీనం చేస్తే రేపొద్దున కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ మొత్తానికి బీఆర్ఎస్ లేకుండా బొంద పెట్టే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ ని కనిపించకుండా కన్వర్ చేసే పరిస్థితి తీసుకొస్తారు. ఎంపీలలో గదే చేశారు కదా, రేపొద్దున భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కూడా గదే జరుగుతుంది కాబట్టి వాళ్ళకున్న ఏకైక అవకాశం ఇవాళ అన్నిటికీ తెగించి కొట్లాడుడా ఇంకా దేనికైనా సిద్ధపడాలి. ఇలా కవిత జైలుకోలే రేపొద్దున కేటీఆర్ పోవచ్చు ఫోన్ ట్యాపింగ్ లా, కేసీఆర్ పోవచ్చు ఇంకో దాంట్లో ధరణిలా, లేదంటే హరీష్ రావు పోవచ్చు కాళేశ్వరంలో, ఇట్లా ఎవరైనా సరే జైలుకు పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే వాళ్ళకున్న ఏకైక అస్త్రం బీజేపీతో పొత్తు. సో అదే కేసీఆర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ తో మరోసారి హస్తిన బాట తప్పదేమోనన్న మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఎన్నడూ లేనంత చిక్కుల్లో గులాబీ బాస్ మొట్టమొదటిసారిగా 2001 నుంచి ఇయాలటి వరకు ఎప్పుడు కూడా ఎన్ని చిక్కులైతే ఎదురుగాలి కేసీఆర్ కి. ఎందుకోసం అంటే గతంలో ఎన్నో చూసిండు, ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో హర్డిల్స్ దాటొచ్చినటువంటి కేసీఆర్ కి ఆ రోజు ఆయనకున్నటువంటి బలం ఏంటిదంటే ఒకే ఒక్క బలం ఉండే జై తెలంగాణ అనే నినాదం.
సో జై తెలంగాణ అనే నినాదం ఉండడం చేత ఆయన ఆనాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు తీసుకొచ్చినా, పక్క పార్టీలకు వెళ్ళి లేకపోతే అప్పుడున్నటువంటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు తలెత్తినా కూడా, టీడీపీ నుంచి సమస్యలు వచ్చినా, అట్లే కాంగ్రెస్ నుంచి సమస్యలు వచ్చినా, ఆనాడు బయటపడడానికి గల కారణం ఆయన చేతిలో ఒక అస్త్రం ఉండే, అది జై తెలంగాణ అనే నినాదం. సో ఆ నినాదం ఉన్నంత వరకు ఆయనని కనీసం టచ్ కూడా చేయలేని పరిస్థితి. ఎమ్మెల్యేలను లాక్కోగలిగినరు, పార్టీని అప్పట్లో కొంత డౌన్ ఫాల్ చేయగలిగినరు, కొంత బలహీనం చేయగలిగారు తప్ప పూర్తిగా తెలంగాణ వాదాన్ని లేకుండా చేయగలిగే శక్తి ఏ పార్టీకి లేకుండా. అందుకోసం ఆనాడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్లమెంట్ లో తప్పని పరిస్థితుల్లో బిల్లు పెట్టిన తర్వాత సపోర్ట్ చేసి ప్రతిపక్షం అంతా కూడా తెలంగాణ ఇచ్చే పరిస్థితికి తీసుకురావడానికి గల కారణమే ఆ రోజు తెలంగాణ వాదం. సో ఆ వాదం ఉండడం వల్ల కేసీఆర్ ఏ రోజు కొంత బలహీనం కాలేదు, అదే ఆయనకు బలంగా ఉండే. ఈ రోజు ఏదైతే బలం అనుకున్నారో ఇప్పటిదాకా అదే ఇలా బలహీనత అయింది. ఇక్కడ బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళి భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఆయన ప్రయత్నం చేసుకున్నాడో, పరిణామం చెందిందో, అక్కడే ఆయన పతనం మొదలైంది. అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉండే పేగు బంధం తెగిపోయిందని చెప్తా ఉన్నారు తెలంగాణకు, కేసీఆర్ కి. అప్పటిదాకా ఉన్నటువంటి ఆ బంధాన్ని తెంచుకున్నాడు వాళ్ళకే వాళ్ళు. అందుకే నేను అంటా ఉంటాను, నేను కాదు చాలా మంది పెద్ద మనుషులు చెప్తా ఉంటారు ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఏది జరగనప్పుడు, ఎవ్వరూ ఒకరిని ఏమీ చేయలేనప్పుడు, ఒకరిని కానీ, ఒక వ్యవస్థను కానీ, ఒక శక్తిని కానీ ఎవ్వరు కనుక ఏమి చేయలేని పరిస్థితి ఉంటే, ఇక మనం ఎవరేమో ఏం చేయలేం రాబాయి ఇడిచిపెడదామని అనుకునే టైంలో వాడిని ప్రకృతే కథం పడుతుంది, లేదంటే వాంచేయి వాణ్ణెత్తి మీద పెడతారు, వాణ్ణెత్తి మీద పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి కన్ను మిన్ను కానకుంటూ ఉంటే చివరికి ఎవడేం చేయలేకపోయినా నీకై నువ్వన్న బొందల పడతావు, నువ్వు చేసే తప్పులకి నువ్వన్న పడతావు, లేదంటే ప్రకృతి అన్న చూపిస్తుంది నీకు. అదే జరిగింది ఇలా కేసీఆర్ కి. అప్పటిదాకా ఏ తప్పు జరగకుండా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి పార్టీని ఆయన బీఆర్ఎస్ అని చెప్పి మార్చి ఫస్ట్ కట్ చేసుకుంది అక్కడనే. ఇక్కడ తెలంగాణ సమాజంతో కట్ అయింది అక్కడనే. భారత రాష్ట్ర సమితి అంటే గూట్ల రాయిలో ఎట్ల రాయి తీస్తారట అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ మనం విన్నాం కదా. సో అక్కడే జరిగింది అసలు సమస్య. ఆ రోజు నుంచి ఇవాళటి వరకు ఇక మామూలు సమస్యలు కావు, మామూలు చిక్కులు కావు. బీఆర్ఎస్ అని పెట్టి అన్ని రాష్ట్రాలలో ఏదో పొడుస్తా అని చెప్తే ఉన్నదివా ఉంచుకున్నదివా అనే పరిస్థితికి వచ్చింది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, ఆడ ప్రయత్నం చేస్తే ఈడ పోయిందంటే ఆడ కాదు ఏడవానికి రాకుండా పోతారు. ఒకవేళ ఇక్కడ బాగున్నప్పుడు బాగుంచుకుంటే అంటే సరిపోతుండే, ఇది కాదని చెప్పి మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అది కాస్త ఆడసక్క రాక చివరికి ఉన్నది కూడా పోతే, అసలు బేసే ఇక్కడ కదా, కేసీఆర్ అంటే బేసే తెలంగాణ. ఈడ పోయినాక ఇంకేముంటది? ఇక ఇక్కడ అధికారంలోకి వెళ్ళి పోయినాక కనీసం ఒక కేంద్ర మంత్రి కూడా దొరకడు ఆయనకి. ఢిల్లీకి పోయి ఒక కేంద్ర మంత్రికి వెళ్తాం అంటూ కూడా దొరకడు. అట్లాంటి పరిస్థితికి వచ్చేసింది ఇలా పార్టీ. సో అదే చెప్తా ఉన్నా. సో అందుకోసమే ఇక్కడ ఎప్పుడూ లేనంత చిక్కుల్లో గులాబీ బాసు గతంలో ఎప్పుడూ లేడు. ఎన్ని పార్టీలు ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా అన్నింటినీ తట్టుకొని బయటపడ్డాడు. కానీ ఇక ఈసారి అయితే అది పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే చివరికి వచ్చేసింది. అప్పుడున్నంత గట్టిగా కూడా లేడు. కేసీఆర్ గతంలో ఏం చెప్తుండే, నాకేం అయింది, నేను మంచిగానే ఉన్నా, దుఃఖలాగున్నా అని చెప్పాడు. నేను ఇంకా 30 ఏళ్ళు ఉంటా, నేను ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటా, నేను దుఃఖలాగున్నా అని చెప్పాడు. ఎందుకంటే నీ భవిష్యత్తులో మీ పార్టీలో ఎవరుంటారు మరి, ఇంకా భవిష్యత్తు నాయకుడు ఎవరు అని చెప్పి అడిగిన రోజు ఆ మాట చెప్పిండు. సో అక్కడే ఇగో నిలబెట్టుకోలేకపోతుంది. పార్టీని వీడొద్దంటూ వారిని ఎంత బుజ్జగించినా ఇప్పటికీ 6 చేజారిపోయారు. మరో 6 ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ గుడికి చేరారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్కరిని సైతం గెలిపించుకోలేకపోయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 2 జ్యుడిషియల్ కమిషన్ల విచారణను కేసీఆర్ ఎదుర్కోక తప్పదనే వాతావరణము నెలకొన్నది. సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ఆందోళన వెంటాడుతుంది. రానున్న 4.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం సవాలుగా మారింది. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ బ్రేకులు వేయలేని నిస్సహాయతలో ఉన్నాడంటూ పూర్తిగా ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసిండు కేసీఆర్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ దాటడం అనేది చాలా కష్టం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏం లేవు. మొన్నటి ఎన్నికల్లో 0 అయిపోయారు. అట్లే స్థానిక సంస్థలలో ఉన్నటువంటి అంత నాయకత్వం రిటైర్మెంట్ అయిపోయింది, అంటే పదవి విరమణ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థలలో బలంగా లేని ఏ పార్టీ అయినా సరే రాష్ట్ర స్థాయిలో నిలదొక్కుకోలేరు. అదే సమస్య వస్తుంది. ఎందుకోసం అంటే నేను చెప్తా, ఇవాళ ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఫర్ సపోజ్ రాజేంద్ర నగర్ లా ప్రకాష్ గౌడ్ ఇవాళ పార్టీ చేరబోతా ఉన్నాడు కాంగ్రెస్ లోకి. సో ఒకవేళ చేరకుండా ఉన్నట్టయితే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, భవిష్యత్తులో జిల్లా పరిషత్లు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ వాళ్ళంతా కూడా ఎక్కడ ఉంటారు, వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో ఉంటారు. అప్పుడు ఏమైతే దీనికి ఎమ్మెల్యేగా ఆయన ఒక్కడే ఉంటాడు, కింద ఆయనకు సహకరించే నాయకత్వం ఉండదు,
కింద కనీసం పరిపాలన కొనసాగించే పరిస్థితి కూడా కనిపించదు. ఆ సమస్య వస్తుంది. ఒకవేళ ఉన్నా చాలా కష్టం అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటికిప్పుడు వచ్చేదేం లేదు, 4.5 ఏళ్ళ తర్వాత అప్పటికి రాజోడు రాకాసేవుడు అప్పటికి ఎవడుంటే వాడు చూద్దాం అని చెప్పి ఇలా మారిపెట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇవాళ బాగుంటే చాలనుకుంటే ఎక్కువ ఉన్నారు రాజకీయాలలో. సో అదే పరిస్థితి వల్ల చాలా మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, బీజేపీతో స్నేహం బీఆర్ఎస్ కు అనివార్యం, తప్పని పరిస్థితి. ఎందుకోసం అంటే కాళేశ్వరం కరప్షన్ ఉంది, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లు ఉన్నాయి, ఇంకో పక్క 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు ఉన్నాయి, ఇంకోటి ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవిత ఎదుర్కొంటున్న జైలు శిక్ష ఉంది. సో ఇవన్నీ కలిపి ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి వీలైనంత తొందరగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా కొంచెం పొత్తు కావచ్చు, లేదంటే విలీనం చేసేస్తే దరిద్రం పోతుందనే ఒక ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ఈ టెన్షన్ కి. ఎందుకంటే పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టు అయిపోయింది. అష్ట దిగ్బంధనం చేసి పడేసాడు కేసీఆర్ ని. మామూలు దిగ్బంధనం కాదది, అష్ట దిగ్బంధనం చేస్తే ఇప్పుడు ఒక పక్క ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నటువంటి కరెంటు కొనుగోళ్లలో అక్రమాలు జరిగినాయి కాబట్టి వాటికి సంబంధించి ఒక ఎంక్వైరీ నడుస్తా ఉంది. కాళేశ్వరం నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించి అక్రమాలు జరిగినాయని చెప్పి దానిపైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తా ఉంది. అట్లే లిక్కర్ కేసులో కవిత ఆల్రెడీ ఉండి జైల్లో ఉంది తిహార్లో, కాబట్టి ఇది ఒకటి నడుస్తా ఉంది. అండ్ యాదాద్రి భద్రాద్రి 2 థర్మల్ ప్లాంట్లకు సంబంధించినటువంటి వాటి నిర్మాణంలో జరిగినటువంటి అక్రమాలలో వీళ్ళ పాత్ర ఉందని చెప్పి తెలిసింది కాబట్టి వాటిపైన కూడా విచారణ జరుగుతుంది. సో ఇన్ని జరగంగా ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఉంది. సో ఇవన్నిటికీ బయటపడాలంటే దీనికి ఒకటి సొల్యూషన్ అని చెప్పి అంటా ఉన్నారు. సో అందుకే రుణమాఫీ ఏకకాలంలో అమలైతే గ్రామాల్లో కనీస స్థాయిలో ఉన్న గ్రౌండ్ మొత్తం పోతుందనే భయం, కేడర్ సైతం దూరం అవుతుందనే ఆందోళన. ఖచ్చితంగా దూరం అవుతుంది. ఒక్కసారి రుణమాఫీ చేస్తే ఈ 15 ఆగస్టులో చేస్తా అన్నారు కదా, ఈ వారం రోజుల్లో మొదలైతా ఉంది. సో రుణమాఫీ జరిగితే బీఆర్ఎస్ నాయకులు స్వయంగా చెప్పారు, మా కేసీఆర్ సార్ చేసిన తప్పేంటిదంటే రుణమాఫీ చేయకపోవడము. ఒక్కసారి రుణమాఫీ చేసి ఉంటే ఆయన చెప్పిన మాట ప్రకారం మేము ఇలా బయట పడేటోళ్ళమని చాలా మంది గ్రామాలలో నాయకత్వం చెప్తా ఉంది. సో రుణమాఫీ జరిగితే ఏమవుతుంది, రైతులంతా కూడా హ్యాపీగానే ఉంటారు. సో ఇంతవరకు కేసీఆర్ చేయని పని మేము చేస్తామని చూపడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. లోకల్లో ఉన్నటువంటి అంటే స్థానిక నాయకత్వం బలహీనం అవుతా ఉంటది. వాళ్ళుగా తప్పని పరిస్థితులలో పార్టీలు మారే పరిస్థితి. ఇప్పుడు పోటీ చేయాలంటే కూడా అధికార పార్టీలనే పోటీ చేసే అవకాశం ఉంటది కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ చేస్తే గెలుస్తామని నమ్ముతారు కాబట్టి సో సర్పంచ్లైనా వెనకాల ఆ పార్టీలు ఉండాలి. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలలో కూడా పార్టీల మద్దతు ఉంటేనే గెలుస్తామనే నమ్మకం స్థానికంగా ఉంటది. కాబట్టి అదే పరిస్థితి రేపొద్దున ఉంటే ఇంకా పూర్తిగా కాంగ్రెస్ లకే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటది. సో రుణమాఫీ జరిగిందనే జరిగిపోతుందని చెప్పి ఒక పార్టీ కంటే కొనుక్కు మీద లేకుండా చేస్తా ఉంది. సో బీజేపీకి దగ్గర అయితే కొంతైనా ఉపశమనం లభిస్తుందన్న ఆలోచనకు వచ్చినట్లు గులాబీ లీడర్ల సమాచారం. అయితే ఢిల్లీ నుంచి రాగానే కేసీఆర్ తో భేటీ. 6 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ కు బ్రీఫింగ్ చేశారు. ఢిల్లీలో బీజేపీ నేతల్లో వీరిద్దరూ ఎవరెవరిని కలిశారనేది గోప్యంగా ఉండిపోయినా దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు జరిగాయన్న వార్తలు మాత్రం తెలంగాణలో గుప్పుమన్నాయి. చివరకు పార్టీని విలీనం చేయడానికైనా రెడీ అనే సంకేతాన్ని వారిద్దరు ఇచ్చారనేది ఈ వార్తల్లో కీలకమైన అంశం. అయితే విలీనం చేసుకోవడానికి పొత్తు పెట్టుకోవడానికి బీజేపీలోని ఒకరిద్దరు సీనియర్లు ససమేర అన్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో భ్రష్టాచార పార్టీ, ఏటీఎం కరప్షన్, పరివారవాదీ పార్టీ తిన్నదంతా కక్కిస్తాం, ఎన్నడూ ఆ పార్టీతో పొత్తు ఉండదు అని కామెంట్లు స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు, విలీనం చర్చలు జరపడం అర్ధరహితం అనేది సీనియర్ల వాదన. అన్నారు కదా బీఆర్ఎస్ ని భ్రష్టాచార పార్టీ అన్నారు, అట్లే ఆ రోజు అది తిన్నదంతా కక్కిస్తామన్నారు, ఏటీఎం చేసుకున్నారు కాళేశ్వరం అని చెప్పారు. సో పరివారవాది టైం అంటే పరివార్ పార్టీ అని చెప్పి అన్నారు. ఆ రోజు పరివార్ కుటుంబ పార్టీ, నియంతృత్వ పార్టీ అండ్ కరప్షన్ పార్టీ, కరప్షన్ కుటుంబం అని చెప్పి ఆ రోజు అన్నక్క ఇవాళ పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఆ సమస్యలు వస్తాయని చెప్తారు. సో ఇదంతా కూడా కవిత చుట్టే జరుగుతా ఉంది. కల్వకుంట్ల కవిత చుట్టే ఈ పాలిటిక్స్ అంతా జరుగుతా ఉన్నాయి. సో ఆమెని ఎట్లా బయటకు తీసుకురావడం అని చెప్పేది ఇదంతా కూడా వార్త. సో ప్రశ్నార్థకంగా పార్టీ భవిష్యత్తు భయమేస్తుంది వాళ్ళకి. సో బీజేపీకి ఏం ప్రయోజనం అనేది చూడాలి ఇక్కడ. ఒకవేళ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే లేదా బీఆర్ఎస్ ని విలీనం చేసుకుంటే బీజేపీకి ఏం లాభము, బీజేపీ కొనగూరే ప్రయోజనం ఏంటిదని చెప్పి ఒకసారి చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో ప్రళయ గర్జన ఉంటుందంటూ కేసీఆర్ ఇటీవల ఒకంత ధీమాతో చెప్పినా ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారనే సందేహం ఆయన వెంటాడుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిన ఈ నెల చివరిలో బడ్జెట్ సెషన్ ప్రారంభమయ్యే సమయానికి ఏమవుతుందోనని గుబులు ఆ పార్టీకి పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు తన వెనక నైతికంగా నిలబడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్లిపోతే సింగిల్ డిజిట్ తో అటు అసెంబ్లీ వేదికగా అధికార పార్టీతో కొట్లాడడం, మరోవైపు కేసుల నుంచి తప్పించుకోవడం ఆ పార్టీకి తక్షణ సవాల్గా మారనుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడం లేదా పొత్తు పెట్టుకుని దగ్గర కావడం ద్వారా
కేసీఆర్ కు పెద్ద రిలీఫ్ లభిస్తోంది. దీనికి బదులుగా కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బకొట్టడానికి లిక్కర్ కేసులో కవితను అప్రూవర్ గా మార్చడం ద్వారా పొలిటికల్ టార్గెట్ రీచ్ కావచ్చు అన్నది బీజేపీ ఉద్దేశం. బీజేపీకి ఉన్న ఏకైక అవకాశం ఒకటి, లిక్కర్ కేసులో కవితని అప్రూవర్ గా మార్చి ఆయనతో కేజ్రీవాల్ ని జైలుకి పరిమితం చేస్తే ఢిల్లీలో వాళ్ళు అవకాశం అంటే రాజకీయంగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటది కేజ్రీవాల్ అని చెప్పి ఒకటి చూస్తా ఉన్నారు. సో అందుకోసమే వీళ్ళకి రిలీఫ్ వస్తుందని ఆలోచన చేస్తా ఉన్నారు.